హాయ్! నేను మీ వెంకటేష్. ఇప్పుడు ఈ క్లాస్‌లో మనకి 10థ్ క్లాస్ పబ్లిక్‌లో రాబోయే ఇంపార్టెంట్ క్వెషన్స్ డిస్కస్ చేయబోతున్నాం. మనం సర్కిల్స్ చాప్టర్‌లో ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని బేసిక్స్ మీకు ఫాస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దాని తర్వాత మన ప్రాబ్లమ్స్ అనేవి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి సర్కిల్ అంటే తెలియాలి. అసలు సర్కిల్ వాట్ ఈస్ సర్కిల్? ఫస్ట్ మనం సర్కిల్ డెఫినిషన్ చూద్దాం. సో సర్కిల్ డెఫినిషన్ ఏంటంటే లోకస్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ అట్ సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. దాని అర్థం ఏంటంటే లోకస్ అంటే మెయిన్ ఏంటంటే మనకి ట్రేసింగ్, అంటే మనకి ఒక కరువు ఫిగర్ అవడం అనమాట. కరువు కానీ ఫిగర్ కానీ ఫామ్ అవడం. సో ట్రేసింగ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం సపోజ్ ఇలా మనం కొన్ని పాయింట్స్ పెట్టినప్పుడు మనం వీటిని ఇలాగా జాయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా. సో ఈ ట్రేసింగ్ని మనం లోకస్ అంటాం, లోకస్ ఆఫ్ పాయింట్స్ అంటాం. సో మనకి సర్కిల్ అంటే ఏంటంటే మనకి ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి సేమ్ డిస్టెన్స్ లో కర్వ్ యా ఫిగర్ ఫామ్ చేయడాన్ని సర్కిల్ అంటారు. సో ఇప్పుడు ఆ డెఫినేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో చూడండి, ఫిక్స్డ్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి సెంటర్, సర్కిల్ యొక్క సెంటర్ అనుకోండి. సో ఇలాగా మనకి సేమ్ డిస్టెన్స్ అంటే సేమ్ రేడియస్, మనకి సెంటర్ నుంచి మనకి ఈ పాయింట్స్ అన్ని కూడా సేమ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. సో లోకస్ ఆఫ్ పాయింట్స్ అన్నారు కదా, అంటే ట్రేసింగ్ అనమాట. సో ట్రేసింగ్ ఆఫ్ పాయింట్స్ అంటే మనం ఇలాగా జాయిన్ చేయడం. సో దీన్నే మనం ఏమంటామంటే మనం లోకస్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఆర్ అట్ సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. అంటే ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ అనేది మనకి ఇక్కడ సెంటర్ అవుతుంది. సో రేడియస్ అనే డిస్టెన్స్ తోని మనం ఒక కర్వ్ ఫామ్ చేసామంటే మనకి సర్కిల్ అవుతుంది. సో సర్కిల్ డెఫినేషన్ మీకు అర్థమైంది కదా. సో కొన్ని మనం ఇందులోని లైన్ సెగ్మెంట్స్ అంటే మనకి ఎలాగా ఫామ్ అవుతుంటాయి, టాంజెంట్ ఏంటి, సీకెంట్ ఏంటి, నెక్స్ట్ కార్డ్ అంటే ఏంటో జస్ట్ చూద్దాం నెక్స్ట్ లో. సో మనం ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఓకే, సర్కిల్ మనం డ్రా చేసాం. సర్కిల్ డ్రా చేసిన తర్వాత మనకి టాంజెంట్ అంటాం కదా, మనం వింటుంటాము. టాంజెంట్ అంటే ఏంటి తెలుసా? మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఎక్స్టర్నల్ గా ఎక్కడో దగ్గర ఒక పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టాంజెంట్. సో టాంజెంట్ కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీనింగ్. ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ పి అనుకోండి. ఒక పాయింట్ పి నుంచి మనకి సర్కిల్ కి, ఇక్కడ మీరు బాగా గమనించండి, మీరు సర్కిల్ ఒకే పాయింట్ దగ్గర అంటే ఇక్కడ ఆ పాయింట్ అనేది ఒక పాయింట్, సింగిల్ పాయింట్ దగ్గర మనకి టచ్ అవుతుంది అనమాట. సో టచ్ అయినప్పుడు చూపించాను కదా, హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ టచ్ అవుతుంది కదా, ఆ పాయింట్ అంటే సింగిల్ పాయింట్ అయి ఉండాలి. సింగిల్ పాయింట్ కాంటాక్ట్ అంటారు. సో మనకి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ అవుటర్ అంటే సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్ కి మనకు ఒక లైన్ అనేది మనం డ్రా చేసాం అనుకోండి, ఆ లైన్ నే మనం టాంజెంట్ అంటాం. సో మనకి టాంజెంట్ అనేది మనం సపోజ్ ఈ పాయింట్ అనేది క్యూ అనుకోండి. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని మనం టాంజెంట్ అంటాం. మీకు అర్థమైంది కదా. టాంజెంట్ టాంజెంట్ అంటే ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి పాయింట్ యొక్క సర్కంఫరెన్స్ మీద ఒక సింగిల్ పాయింట్ కి టచ్ అయి ఉంటుంది. సో అది. ఇంకొకటి ఏంటంటే టాంజెంట్ అనేది మనకి సర్కిల్లో సెంటర్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం, అక్కడ సర్కిల్ ఇక్కడ మనకి సెంటర్ సి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం కనిపించడం కోసమని పెద్దగా డ్రా చేస్తున్నాను. సో సెంటర్ అనుకోండి. సో సెంటర్ నుంచి మనం రేడియస్ తీసుకున్నాం అనుకోండి, ఇలాగా ఈ ఎక్స్టర్నల్ పాయింట్ మనకి సెంటర్ నుంచి మనకి సర్కంఫరెన్స్ మీద ఒక పాయింట్ తీసుకున్నాం కదా క్యూ, అక్కడికి మనం రేడియస్ లా తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ తీసుకుంటే మనకి రేడియస్ అనేది మనకి టాంజెంట్ తో 90 డిగ్రీస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇది అంటే టాంజెంట్ అనేది మనకి సర్కంఫరెన్స్ మీద ఒక పాయింట్ టచ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆ టాంజెంట్ అనేది మనకి ఇక్కడ రేడియస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, అంటే 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది మీకు అర్థమైంది టాంజెంట్ గురించి. నెక్స్ట్ సీకెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాం మనం. సో సీకెంట్ అంటే మనకి ఒక లైన్ సెగ్మెంట్ మనకి
ఆ లైన్ సెగ్మెంట్ అనేది మనకి ఇలా ఉంటుంది. అంటే మనకి ఎక్స్టెండ్ అయిపోయి ఉంటుంది. అంటే సర్కంఫరెన్స్ మీద ఉన్న పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇక్కడ PQ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఈ పాయింట్ P, ఈ పాయింట్ Q అనుకోండి. సో ఈ PQ అనేవి మనకి సర్కంఫరెన్స్ మీద పాయింట్స్ అయితే సర్కంఫరెన్స్ కన్నా ఎక్స్టెండ్ అయిపోయి ఉంటుంది అనమాట సీకెంట్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీన్ని మనం RS అనుకుందాం. RS అంటే మనకి సీకెంట్ అనేది RS అవుతుంది. సో ఇక్కడ ఈ RS అనేది సీకెంట్. సో మీకు అర్థమైంది కదా సీకెంట్ అంటే ఏంటి. నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాం. డయామీటర్ అనేది మనకి ఒక లైన్ సెగ్మెంట్, ఆ లైన్ సెగ్మెంట్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫస్ట్ సర్కిల్ తీసుకున్నాం కదా, సర్కిల్లో సెంటర్ తీసుకోండి. సెంటర్ని Cతో మనం డినోట్ చేసాం. సో మనం సర్కిల్ తీసుకున్నాం కదా, ఒక లైన్ సెగ్మెంట్ అనేది సర్కంఫరెన్స్ నుంచి సెంటర్ త్రూ మనకి పాస్ అయ్యి ఎనదర్ ఎండ్ పాయింట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ మనం ఏం తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ P అనుకుందాం, ఇక్కడ Q అనుకుందాం. అంటే ఈ ఎండ్ పాయింట్, అంటే ఈ సర్కంఫరెన్స్ మీద ఉన్న ఈ ఎండ్ పాయింట్ P అయితే ఈ ఎండ్ పాయింట్ Q. అంటే P నుంచి Qకి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాం త్రూ సెంటర్ C, అంటే సెంటర్ నుంచి పాస్ అయ్యి ఉండాలి. సెంటర్ నుంచి పాస్ అయ్యింది అని అంటే మనకి ఇక్కడ PQ అనేది మనకి డయామీటర్. ఇంకోటి ఉంటుంది కార్డ్. మన సీకెంట్ అంటే ఎక్స్టెండ్ అయింది కదా, కార్డ్ అనేది ఎక్స్టెండ్ అవ్వదు. సో మీకు అది చూపిస్తాను. సర్కిల్ తీసుకున్నాం మనం, కార్డ్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఈ పాయింట్ Q, ఈ పాయింట్ P అనుకోండి. సెంటర్ అనేది మనం ఇక్కడ ఉంది. అంటే మనకి కార్డ్కి డయామీటర్కి డిఫరెన్స్ ఏంటంటే డయామీటర్ అనేది త్రూ సెంటర్, అంటే సెంటర్ నుంచి పాస్ అవుతుంది. కార్డ్ అనేది సెంటర్ నుంచి పాస్ అవుతుంది. సో సెంటర్ నుంచి పాస్ అవ్వకుండా ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండకి మన లైన్ అనేది మనం డ్రా చేసామనంటే అది కార్డ్ అంటారు. సెంటర్ నుంచి పాస్ అవుతూ మనం ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండకి లైన్ అనేది మనం డ్రా చేసామంటే అది డయామీటర్ అంటారు. సో మీకు కాన్సెప్ట్స్ అర్థమైంది కదా. ఇప్పుడు మీకు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ మనకి పబ్లిక్లోకి రాబోయే అవకాశం ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ సర్కిల్స్ నుంచి మీకు ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. శ్రద్ధగా వినండి. ఫస్ట్ మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మనకి ప్రూవ్ దట్ ద ప్యారలోగ్రామ్ సర్కంస్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ అ రోంబస్. ప్యారలోగ్రామ్ అంటే ఏంటి, ఫస్ట్ మనకి క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి తెలియాలి. క్వాడ్రిలేటరల్ అంటే మనకి ముందు క్వాడ్రిలేటరల్ అంటే ఏంటంటే, క్వాడ్రిలేటరల్ అంటే 4 సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్. అంటే ఒక క్లోజ్డ్ ఫిగర్ లో మనకి 4 సైడ్స్ ఉంటాయి. అంటే ఇలాగా ఏదో సమ్ ర్యాండమ్ ఫిగర్ అంటే ఇలాగా, వీటిని మనకి క్వాడ్రిలేటరల్ అంటారు. సో ప్యారలోగ్రామ్ అంటే నీవు అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు మనకి బేసిక్స్ కూడా తెలిసి ఉండాలని చెప్పి మీకు చెప్తున్నాను. సో ప్యారలోగ్రామ్ అంటే అది కూడా 4 సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్. సో ఇలాగ ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనుకోండి. ప్యారలోగ్రామ్ అంటే 4 సైడెడ్ క్లోజ్డ్ ఫిగర్ వేసాం. ఈ AB కనిపిస్తుంది కదా, మీరు బాగా గమనించండి. ఈ AB ఉంది కదా, ఈ AB అనేది CDకి ప్యారలల్ గా ఉంది. నెక్స్ట్ ఈ AD అనేది మనకి BCకి ప్యారలల్ గా ఉంది. అదొక పాయింట్. ఇంకొకటి ఏంటంటే AB అనే లెంత్ CDకి ఈక్వల్ గా ఉంటుంది, AD అనే లెంత్ BCకి ఈక్వల్ గా ఉంటుంది. చూడండి, AB ఈజ్ ఈక్వల్ టు CD, నెక్స్ట్ AD ఈజ్ ఈక్వల్స్ టు BC. ఇది ప్యారలోగ్రామ్ అనమాట. సర్కంస్క్రైబింగ్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సర్కంస్క్రైబింగ్ అంటే ఇక్కడ మనకి చూడండి, కొంచెం చూపిస్తాను మీకు. సర్కంస్క్రైబింగ్ అంటే అర్థం ఏంటంటే, మనం ఒక సర్కిల్ తీసుకున్నాం, సర్కిల్కి మనకి ప్యారలోగ్రామ్ అనేది సర్కంస్క్రైబింగ్ అవుతుంది అన్నాడు. అండ్ సర్కంస్క్రైబింగ్ అంటే మనకి సర్కంఫరెన్స్ కి టచ్ అవ్వడం అనమాట. ఇలాగా మీకు అర్థమైంది కదా. అంటే ఇలాగ మనకి సర్కంఫరెన్స్ అంటే ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, ఈ పాయింట్, 4 పాయింట్లు టచ్ అవ్వాలి. ఇలా టచ్ అయ్యి మనకి ఒక ప్యారలోగ్రామ్ డ్రా చేస్తే అది రోంబస్ అవుతుంది అని మనం ఇక్కడ ప్రూఫ్ చేయాలన్నమాట. సో మీకు ఇది అర్థమైంది కదా. ఇది ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. రోంబస్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోంబస్ అంటే ఏంటి, అది కూడా మనకి 4 సైడెడ్ ఫిగర్ ఇలాగా డ్రా చేస్తారు. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో మనకి ఇలా కూడా ఉంటుంది రోంబస్ అనేది.
మీకు రోంబస్కి ఫామ్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే 4 సైడ్స్ కూడా ఈక్వల్ లెంగ్త్‌లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఉంది కదా! అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సిడి ఈజ్ ఈక్వల్స్ టు ఏడి. అంటే 4 లైన్స్ కూడా మనకి 4 సైడ్స్ కూడా ఈక్వల్‌లో ఉండాలి. అండ్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏసి అనేవి ఆపోజిట్ యాంగిల్స్. నెక్స్ట్ బిడి అనేవి ఆపోజిట్ యాంగిల్స్. అంటే మనకి ఎలా రావాలంటే ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సి అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ డి అయి ఉండాలి. అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అయి ఉండాలి. ఆల్ సైడ్ లెంగ్త్స్ కూడా ఈక్వల్ అయి ఉండాలి. ఈ కండిషన్స్ 2 కూడా మనకి యాక్సెప్ట్ అయితే మనకి రాంబస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రాంబస్ అంటే ఏంటి, పారలోగ్రామ్ అంటే ఏంటి, నెక్స్ట్ సర్కంస్క్రైబింగ్ అంటే ఏంటి, ప్రూఫ్ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక ఫిగర్ అనేది డ్రా చేసుకుందాం. సర్కిల్ వేసాం. ఇప్పుడు మనం సర్కంస్క్రైబింగ్ అన్నాడు కదా, సో అది వేద్దాం మనం. సో మనం ఒక సర్కిల్ వేసాం. సర్కిల్కి మనం ఒక పారలోగ్రామ్ కూడా డ్రా చేసాం. మనం ఫస్ట్ మనం పారలోగ్రామ్కి పాయింట్స్ వేద్దాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండ్ ఏమో ఏ, ఇక్కడ బి, సి, డి. సో మనం పారలోగ్రామ్ ఏబిసిడి వేసాం. నెక్స్ట్ మనకి సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ మీద టచ్ అయ్యాయి కదా, సో ఆ పాయింట్స్ కూడా రాసుకుందాం మనం. పి, క్యూ, ఆర్, ఎస్. అంటే ఈ పాయింట్స్, ఈ 4 పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ 4 పాయింట్స్ మనం పీక్యూఆర్ఎస్ అనుకున్నాం. సో మనం ఇప్పుడు వర్కింగ్ రాసుకుందాం. ఫస్ట్ ఏం చేసామంటే మనం కన్సిడర్ ఏబిసిడి ఈజ్ అ పారలోగ్రామ్. అంటే మనం ఏబిసిడి అనేది పారలోగ్రామ్ అని అనుకున్నాం. మనం పారలోగ్రామ్ అనుకున్నాం కదా, అంటే పారలోగ్రామ్ లో ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటుంది. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ ఏదైతే ఉన్నాయి మనకి ఇక్కడ, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి. నెక్స్ట్ ఇంకొక ఆపోజిట్ సైడ్ ఏంటి మనకి ఇక్కడ, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి. సో ఆపోజిట్ సైడ్స్ అనేవి సేమ్ లెంగ్త్ లో ఉంటాయి. ఇప్పుడు మనకి మీరు బాగా గమనించండి, ఇక్కడ మీకు చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టాంజెంట్స్ రిలేటెడ్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ అనేది ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి. ఏ అనేది ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నప్పుడు మనకి ఏపీ అనేది మనకి ఇక్కడ ఒక టాంజెంట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఏఎస్ అనేది ఒక టాంజెంట్ ఫామ్ అవుతుంది. మనం డి అనేది ఒక ఎక్స్టర్నల్ పాయింట్ కన్సిడర్ చేసుకుంటే మనకి డిఆర్ అనేది ఒక టాంజెంట్, డిఎస్ అనేది ఒక టాంజెంట్. ఇక్కడ సి అనేది ఒక ఎక్స్టర్నల్ పాయింట్ కన్సిడర్ చేస్తాం, మనకి క్యూసి అనేది ఒక టాంజెంట్, సిఆర్ అనేది ఒక టాంజెంట్. మనకి బి అనేది ఎక్స్టర్నల్ పాయింట్ కన్సిడర్ చేసినప్పుడు మనకి బీక్యూ అనేది ఒక టాంజెంట్, బీపీ అనేది ఒక టాంజెంట్. సో మీకు అర్థమైంది కదా ఎన్ని టాంజెంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. మొత్తం 8 టాంజెంట్స్ ఉన్నాయి ఇక్కడ, మనకి 8 ఉన్నాయి ఇక్కడ టోటల్ గా 8 టాంజెంట్స్. సిన్స్ చూడండి మనకి టాంజెంట్స్ కూడా సేమ్ లెంత్ కదా మనకి. సిన్స్ లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్స్ drawn from an external point to a circle are equal. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే అన్ని టాంజెంట్స్ కూడా సేమ్ లెంత్ ఉన్నాయని అర్థం. సో అవి ఏంటంటే మనం ఇక్కడ రాసుకుందాం చూడండి. బీపీ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ, సిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్యూ, డిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎస్ అండ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎస్. సో ఈ 4ని మనం 4 ఈక్వల్స్ అనుకోండి. మీకు కాంటే చూపిస్తాను చూడండి. బీపీ కనిపిస్తుంది కదా ఇక్కడ మన రైట్ సైడ్ లో, రైట్ కార్నర్ టాప్ లోని. బీపీ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ, నెక్స్ట్ సిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సిక్యూ, డిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎస్ అండ్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎస్. సో అవి ఇక్కడ మనం రాసాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ అన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, 4 ఈక్వేషన్స్ ని మనం యాడ్ చేయాలి. యాడ్ ఆల్ ద ఈక్వేషన్స్. ఏంటంటే మనకి 1 2 3 4 ఈ 4 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఈక్వేషన్స్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ, బీపీ
ప్లస్ సిఆర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ మనం ప్లస్ చేసి నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ చేస్తాము. బిఆర్ ప్లస్ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్ ప్లస్ ఏఎస్. అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ ఒక దగ్గర వేసాం, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నవన్నీ రైట్ హ్యాండ్ సైడ్ వేసాం. సో ఇప్పుడు మనం ప్రాపర్గా అరేంజ్ చేస్తాము. అంటే ఎలాగంటే చూడండి, ముందు బీపీ వేసి నెక్స్ట్ లాస్ట్లో ఉంది కదా ఏపీ అది వేసాం, నెక్స్ట్ సిఆర్ ప్లస్ డిఆర్ వేసాం, రైట్ హ్యాండ్ సైడ్ యాస్టీస్గా అలా వేసుకోండి. ఇప్పుడు అరేంజ్ చేసాం కదా. ఇప్పుడు మీరు చూడండి ఫిగర్ బట్టి మనకి బీపీ ప్లస్ ఏపీ అన్నారు కదా, ఇక్కడ వచ్చింది మనకి ఇది బీపీ ఇది ఏపీ. సో రెండింటిని మనం యాడ్ చేస్తే ఏమవుతుంది, ఏబి అవుతుంది. సో అదే ఇక్కడ మనం రాయబోతున్నాం, ఏబి. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ, సిఆర్ ప్లస్ డిఆర్. సో సిఆర్ ప్లస్ డిఆర్ చూడండి, సిఆర్ నెక్స్ట్ డిఆర్, రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి సిడి అవుతుంది. సో అది రాయండి అక్కడ. సో సిడి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, బీక్యూ ప్లస్ సిక్యూ ఉంది మనకి, బీక్యూ ప్లస్ సిక్యూ ఏమవుతుంది మనకి బీసీ అయ్యింది. సో బిసి. నెక్స్ట్ ఏముంది మనకి ఫైనల్గా డిఎస్ ప్లస్ ఏఎస్ ఉంది. సో డిఎస్ ప్లస్ ఏఎస్, ఇది డిఎస్ పైది ఏఎస్, రెండు కలిపితే మనకి ఏడి వస్తుంది. సో ఏడి. ఈ ఈక్వేషన్ని మనం 5th ఈక్వేషన్ అనుకుందాం. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఏబిసిడి అనేది మనం ప్యారలగ్రామ్ అనుకున్నాం, అది రాసుకోండి ఇక్కడ. సిన్స్ ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలగ్రామ్ అంటే ఈ ప్యారలగ్రామ్ కాబట్టి ఇక్కడ ఒక దాని కండిషన్స్ రాసుకోవాలి మనం. అవి ఏంటి మనకి కండిషన్స్, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి అండ్ ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. అంటే ఆపోజిట్ లెన్స్ ఈక్వల్ అని చెప్పాను కదా ఇందాక. అంటే చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి అంటే పైది కిందది ఈక్వల్, నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అనమాట. అదే రాసాం ఇక్కడ మనం. సో ఈ కండిషన్ మనం 6th ఈక్వేషన్ అనుకుంటాం మనం. ఇప్పుడు ఫ్రమ్ 5 and 6 ఈక్వేషన్స్ మనం చేస్తాం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్ ఈక్వేషన్ 6 అనేది మనం 5th ఈక్వేషన్స్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏబి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ప్లస్ బీసీ. ఇది ఎలాగైందో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మనకి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి అన్నారు 6th ఈక్వేషన్లో. చూడండి మీరు కింద పింక్ కలర్లో రాశాను కదా, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అంటే పైన మనకి ఏముంది 5th ఈక్వేషన్లో ఏబి ప్లస్ సిడి ఉంది. సో మనం సిడి ప్లేస్లోని మనం ఏబి వేయొచ్చు, అందుకనే ఏబి ప్లస్ ఏబి వేశాను. నెక్స్ట్ రైట్ సైడ్లో చూడండి బీసీ ప్లస్ ఏడి ఉంది కదా, అంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో అలాంటప్పుడు మనం బీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అని వేయొచ్చు. సో అదే వేసాను ఇక్కడ. చూసారు కదా ఇక్కడ మీరు, ఏబి ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ప్లస్ బీసీ. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2AB ఈజ్ ఈక్వల్స్ టు 2BC. సో ఈ 2 కామన్గా ఉంది, ఈ 2ని మనం క్యాన్సిల్ చేస్తాం అనుకోండి. మనకి ఫైనల్గా ఏమొస్తున్నట్లు ఇక్కడ మనకి ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. ఈ ఈక్వేషన్ని 7th ఈక్వేషన్ అనుకోండి. ఇదే మనకి ఫైనల్ ఈక్వేషన్, ఎక్కడితో అయిపోయినట్లే. ఇప్పుడు చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 6 and 7. 6th లో ఏముంది అక్కడ ఈక్వేషన్ చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి, ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అని ఉంది. ఇక్కడ మనకి 7th ఈక్వేషన్ ఏమని వచ్చింది, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి 4 sides ఈక్వలే కదా, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అయింది, ఇక్కడ బీసీ అనేది మనకి ఏడి కూడా అయింది. ఇక్కడ 6th లో రైట్ సైడ్ చూడండి, అంటే మన అర్థం ఏంటి, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సిడి ఈజ్ ఈక్వల్స్ టు ఏడి. సో therefore ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. ఇది 7th ఈక్వేషన్ బట్టి. 6th ఈక్వేషన్ లో చూడండి, బీసీ క్రియేట్ అవుతుంది మనకి ఇక్కడ. ఇదిగోండి బీసీ ఏడీకి ఈక్వల్ అయింది కదా ఇక్కడ, మనకి ఈ ఏబి కూడా సిడికి ఈక్వల్ అయింది కదా. సో అదే మనకు రాస్తున్నాం అనమాట, అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అనమాట మనకి.
సో AB is equals to BC and is equals to CD is equals to AD. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి మనకి రోంబస్ అవుతుంది. Therefore parallelogram circumscribing a circle is a rhombus మనం ప్రూఫ్ చేసి చూపించాం. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. ఫస్ట్ సర్కిల్కి ఒక పారలగ్రామ్ అనేది సర్కంస్క్రైబింగ్ అయ్యేటప్పుడు రాంబస్ ని చూపించమన్నాడు. మనకు రాంబస్ చూపించాలంటే అర్థం ఏంటంటే మనకి రాంబస్ లోని 4 లెన్స్ కూడా ఈక్వల్ అయి ఉండాలి, నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ లో ఉండాలి. సో ఇప్పుడు మనకి పారలగ్రామ్ ప్రకారంగా మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్స్, అందుకని AB ఈజ్ ఈక్వల్ టు CD, BC ఈజ్ ఈక్వల్ టు AD వేసాం. నెక్స్ట్ ఇంకేం చేసామంటే మనకి టాంజెంట్స్ తీసుకున్నాం. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ పాయింట్స్ ABCD తీసుకునేటప్పుడు టాంజెంట్స్ మనకి 8 టాంజెంట్స్ ఫామ్ అయ్యాయి. సో అవి ఈక్వల్ కాబట్టి మనం ఇక్కడ 1 2 3 4 ఈక్వేషన్ వేసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ చేసాం 4 ఈక్వేషన్స్ కూడా. లెఫ్ట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ వేసాం, రైట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ వేసాం. వేసి మనం ప్లస్ చేయగా మనకి 5th ఈక్వేషన్ వచ్చింది. సో మనకి పారలగ్రామ్ లో ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి 6th ఈక్వేషన్ అనేది మనం 5th ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది, AB ప్లస్ AB ఈజ్ ఈక్వల్ టు BC ప్లస్ BC వచ్చింది. సో ఫైనల్ గా మనకి AB ఈజ్ ఈక్వల్ టు BC వచ్చింది. ఇది 7th ఈక్వేషన్. సో AB ఈజ్ ఈక్వల్ టు BC ఇక్కడ అయింది 7th ఈక్వేషన్ లో. 6th ఈక్వేషన్ లో BC అనేది AD అయ్యింది, మనకి మళ్ళీ AB అనేది మన CD అయ్యింది. సో దాన్ని బట్టి చూస్తే మనకి 4 లెన్స్ కూడా మనకి ఈక్వల్. సో 4 లెన్స్ ఈక్వల్ కాబట్టి మనకి ఈ ప్రూఫ్ చేసాం రాంబస్ అని చెప్పేసి. సో ఇక్కడది ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ప్రూవ్ దట్ యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఈజ్ సప్లిమెంటరీ to the angle subtended by the line segment joining the points of contact at the center. ఫస్ట్ క్వశ్చన్ కి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో క్వశ్చన్ మీకు అర్థమైందని అంటే ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీ. ముందు క్వశ్చన్ అనేది ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు రఫ్ గా ఒక డ్రాయింగ్ వేస్తే మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమన్నారంటే మనకి ఈ సర్కిల్ కదా, సర్కిల్ కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ ఉన్నాయంట. సో 2 టాంజెంట్స్ మనకి ఉన్నప్పుడు ఇక్కడ ఈ టాంజెంట్స్ మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, అది ఆల్ఫా అనుకోండి. నెక్స్ట్ మనకి టాంజెంట్స్ అనేవి ఇక్కడ రేడియస్ కి ఇలాగ 90 degrees లో ఉంటాయి. సో ఉంది కదా మనకి ఈ రేడియస్ ఉంది కదా, ఈ రేడియస్ అనేది మనకి ఇక్కడ చూడండి క్వశ్చన్ లో ఏమని రాస్తారు, ఇక్కడ మనకి ఫస్ట్ 2 టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్. మనం ఫస్ట్ ఈ 2 టాంజెంట్స్ మనకి డ్రా చేస్తాం. ఇలాగా ఈ మీద టాంజెంట్ ఎక్కువ 2 టాంజెంట్స్ మనం డ్రా చేస్తాం. చేసిన తర్వాత సప్లిమెంటరీ ఉందంట ఏ యాంగిల్ కి అంటే రెండింటికి మధ్యలో ఒక యాంగిల్ అనేది ఫామ్ అయింది ఆల్ఫా కదా, ఆ ఆల్ఫా యాంగిల్ అనేది ఇంకొక యాంగిల్ ఫామ్ అయింది, అది ఎక్కడ మీకు చెప్తాను. ఆ యాంగిల్ కి సప్లిమెంటరీ యాంగిల్ అంట. సో యాంగిల్ అక్కడ అంట మనకి ఇప్పుడు చూడండి, సబ్టెండెడ్ యాంగిల్ ఫామ్ అయింది అక్కడ బై ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ అట్ ద సెంటర్. అంటే ఇప్పుడు సెంటర్ ఉంది మనకి ఇక్కడ, ఇది సెంటర్. మనకి ఈ సెంటర్ నుంచి లైన్స్ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి సర్కంఫరెన్స్ లో పాయింట్ ని అర్థం. అంటే మనకి సర్కిల్ ఉంది కదా, ఈ సర్కంఫరెన్స్ లో మన పాయింట్ ని కాంటాక్ట్ చేయడం అంటే మనకి ఏమవుతుంది, రేడియస్ అవుతుంది. అంటే ఈ 2 రేడియస్ కి మనం ఇలా జాయిన్ చేసాం అనుకో, సో ఈ మిడిల్ లో ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనం బీటా అనుకున్నాం అనుకోండి, ఈ ఆల్ఫా అనేదట ఈ బీటాకి సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది అన్నాడు. సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటంటే రాస్తాను చూడండి, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా చేసేటప్పుడు 180 degrees. అంటే ఈ ఆల్ఫా యాంగిల్ ఈ బీటా యాంగిల్ అంటే 2 టాంజెంట్స్ మధ్యన ఫామ్ అయిన ఆల్ఫా యాంగిల్, ఈ 2 రేడియస్లకి మధ్యన ఫామ్ అయిన బీటా, ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే 180 degrees రావాలి. ఇంకొక యాంగిల్స్ ఉంటాయి, అవి ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్. ప్రజెంట్ క్వశ్చన్లు అడగలేదు కాబట్టి మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా ప్లస్ బీటా అనుకుందాం, రెండింటిని ప్లస్ చేస్తే మనకి 90 రావాలి. ఇలా 90 ఏ 2 యాంగిల్స్ ని యాడ్ చేస్తే మనకి 90 వస్తుందో దాన్ని కాంప్లిమెంటరీ అంటారు. సప్లిమెంటరీ అనేవి 2 యాంగిల్స్ ని యాడ్ చేస్తే మనకి 180 degrees రావాలి, వాటిని మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఇప్పుడు మనం ప్రూఫ్ చేసి చూపిద్దాం. ఫస్ట్ మనం నీట్గా సర్కిల్ దాని టాంజెంట్ డ్రాయింగ్ అనేది నీట్గా మనం డ్రా చేసుకుందాం. మనకు సర్కిల్స్లో మెయిన్ డ్రాయింగ్ అనేది మనకు బాగా ఇంపార్టెంట్, దానికి ఎక్కువ మార్క్స్ పడతాయి. సో నీట్గా డ్రా చేయండి. ఫస్ట్ సర్కిల్ తీసుకోండి. ఓకే, సర్కిల్ డ్రా చేసాం. నెక్స్ట్ ఒక 2 టాంజెంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి కదా,
2 టాంజెంట్స్ అనేవి తీసుకోండి. ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్. సో మనం 2 టాంజెంట్స్ అనేవి మనం వేసాం. ఈ 2 టాంజెంట్స్కి ఎక్స్ట్రీమ్ పాయింట్ ఉంది కదా, అదొకసారి మనం దాని నేమ్స్ రాసుకుందాం. సో ఎక్స్ట్రీమ్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ పి తీసుకున్నాం. ఇక్కడ మనం సర్కిల్ మీద ఏ పాయింట్, ఇది బి పాయింట్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం సెంటర్ తీసుకుంటున్నాం సర్కిల్. ఓకే, సర్కిల్ సెంటర్ వచ్చింది కదా, ఈ సర్కిల్ సెంటర్ నుంచి మనం రేడియస్ని డ్రా చేసుకుంటున్నాం. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ, అంటే ఏని జాయిన్ చేస్తూ అక్కడ బిని కూడా జాయిన్ చేస్తూ 2 మనం రేడియస్ తీసుకున్నాం. సో ఇక్కడ 2 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి కదా, ఒక టాంజెంట్స్ మధ్యన ఈ 2 మనకి లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ సెంటర్ అంటే కదా, రేడియస్ అనమాట. అది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మీనింగ్ మనకి రేడియస్ అని అర్థం అనమాట. సెంటర్ నుంచి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సర్కంఫరెన్స్ లో ఉన్న పాయింట్ ని రెండింటిని కలిపే లైన్ సెగ్మెంట్ రేడియస్ అవుతుంది. సో ఈ 2 రేడియస్ మధ్య మనకి ఫామ్ అయిన యాంగిల్, నెక్స్ట్ టాంజెంట్స్ మధ్యన ఫామ్ అయిన యాంగిల్ మనకు డ్రా చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆల్ఫా అనుకుందాం. ఓకే, ఈ యాంగిల్ని మనం బీటా అనుకుందాం. సో 2 యాంగిల్స్ అయిపోయి కదా. ఇక్కడ ఇంకొకటి మీరు బాగా గమనించండి, మనకి ఈ పిఏ ఉంది కదా పైన, పిఏ అనేది ఒక టాంజెంట్ కదా, ఆ టాంజెంట్ అనేది ఎప్పుడు కూడా మనకి రేడియస్తో 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది, అంటే పర్పెండిక్యులర్గా ఉంటుంది అనమాట. సో అలాగా మనకి ఈ రేడియస్ కూడా మనకి పీబీతో టాంజెంట్తో రైట్ యాంగిల్తో ఫామ్ అవుతుంది. మీకు అర్థమైనది. ఇప్పుడు సిఏ అనేది ఒక రేడియస్, సిబి అనేది ఒక రేడియస్. ఈ సిఏ రేడియస్ మనకి ఏపీ టాంజెంట్తో రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సిబి అనే రేడియస్ బిపికి మనకి రైట్ యాంగిల్తో ఫామ్ అవుతుంది. ఫస్ట్ మనకి టాంజెంట్స్ రాద్దాం. టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ అంటే మనకి సర్కంఫరెన్స్ మీద తీసుకున్న పాయింట్ అనమాట. టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్. మీకు ఆల్రెడీ చూపించాను ఇక్కడ. పర్పెండిక్యులర్ అంటే మనకి 90 డిగ్రీస్ ఫామ్ అవుతాయి. దేంతో ఫామ్ అవుతాయి? 90 డిగ్రీస్ రేడియస్తో ఫామ్ అవుతుంది. సో అదే ఇక్కడ మనం రాస్తున్నాం అనమాట, రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, రాసాం. సో అది ఇక్కడ మనకు రాసి చూపిస్తాం. అంటే ఏంటి, ఇక్కడ మనకి యాంగిల్ సిఏపి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ సిబిపి 90 డిగ్రీస్. ఫిగర్ చూడండి అర్థం అవడం కోసం. చూడండి, సిఏపి అంటే ఇది సిఏపి, సో యాంగిల్ ఇది. నెక్స్ట్ సిబిపి, ఇది ఇక్కడ యాంగిల్ ఇది. సో ఈ 2 యాంగిల్స్ మనకి 90 డిగ్రీస్ అని మనం రాసాం అనమాట. ఏసి, నెక్స్ట్ సిబి, బిపి, నెక్స్ట్ పిఏ అంటే 4 సైడ్స్ ఉన్నాయి. ఈ 4 సైడ్స్ ఉంటే క్లోజ్ ఫిగర్ని మనం ఏమంటాం, మనం క్వాడ్రిలేటరల్ అంటాం. సో క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది అది రాద్దాం. సో ఏసిబిపి ఫార్మ్స్ క్వాడ్రిలేటరల్. సో క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుంది. సో ఇన్ క్వాడ్రిలేటరల్ మనం కండిషన్ రాసిన క్వాడ్రిలేటరల్ ఒక కండిషన్. ఇన్ క్వాడ్రిలేటరల్ ఏసిబిపి. ఇప్పుడు మన క్వాడ్రిలేటరల్లోని మనకి యాంగిల్స్, టోటల్ యాంగిల్స్ ఎన్ని ఉంటాయి, మనకి 360 డిగ్రీస్ ఉంటాయి. ఒక్కొక్క వర్టెక్స్ మధ్యలో మనకి ఫామ్ అయిన యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ 360 డిగ్రీస్ కదా. సో అదే మనకు రాద్దాం. సో యాంగిల్ సిఏపి ప్లస్ యాంగిల్ ఏపీబి, నెక్స్ట్ యాంగిల్ పిబిసి, నెక్స్ట్ యాంగిల్ బీసీఏ. ఈ 4 యాంగిల్స్ అంటే ఈ 4 కార్నర్స్లో ఉన్న యాంగిల్స్ ప్లస్ చేస్తే 360 డిగ్రీస్ వస్తుంది. చూడండి, యాంగిల్ పిఏసి అంటే మనకి ఇది పిఏసి యాంగిల్ మధ్యలో ఉన్న యాంగిల్ ఇది. నెక్స్ట్ ఏసిబి యాంగిల్ ఇది మనకి సి దగ్గర వస్తుంది. నెక్స్ట్ సిబిపి యాంగిల్ అంటే బి దగ్గర వస్తుంది మనకి. నెక్స్ట్ బిపిఏ అంటే యాంగిల్ మనకి పి దగ్గర వస్తుంది. ఎప్పుడైనా మనం ఇక్కడ 3 లెటర్స్ రాస్తున్నాం అంటే అర్థం ఏంటంటే మనకి మిడిల్లో ఏ లెటర్ రాస్తున్నామో ఆ లెటర్ దగ్గర మనకి యాంగిల్ ఫామ్ అని అర్థం. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఏం రాస్తాం, మనం యాంగిల్ సిఏపి అని రాస్తాం. యాంగిల్ సిఏపి అంటే ఏ దగ్గర యాంగిల్ ఫామ్. నెక్స్ట్ యాంగిల్ ఏపీబి అంటే పి దగ్గర యాంగిల్ అని. నెక్స్ట్ యాంగిల్ పిబిసి అంటే బి దగ్గర యాంగిల్ అని, అలాగనమాట. సో ఇలాగా మనం ఈ అన్ని 4 యాంగిల్స్ మనకి ప్లస్ చేస్తే మనకి 360 డిగ్రీస్ వస్తుంది. సో ఈ ఈక్వేషన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, ఈ ఈక్వేషన్ మనం సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనం ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్
ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఇక్కడ మీరు బాగా గమనించండి చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ సిఏబి సిబిబి 90 అయ్యాయి కదా, ఆ 90 ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం సెకండ్ ఈక్వేషన్లో. సో ఫస్ట్ 90 degrees ప్లస్ యాంగిల్ ఏపీబి ప్లస్ 90 degrees ప్లస్ యాంగిల్ బీసీఏ. పైన ఉన్న యాంగిల్స్ని మనం సెకండ్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. పైన రెండు యాంగిల్స్ 90 కదా, క్యాప్ మనకి 90 వచ్చింది, సిబిబి 90 వచ్చింది, అవి వేసుకున్నాం. మిగతా రిమైనింగ్ మనకు తెలియదు కాబట్టి రిమైనింగ్ అలా ఉంచాం. ఈజ్ ఈక్వల్ టు 360 degrees అయింది, సో వేసాం. నెక్స్ట్ ఇవి ఒక పక్కన వేసుకుందాం. యాంగిల్ ఏపీబి ప్లస్ యాంగిల్ బీసీఏ ఏమవుతుంది? 90 + 90 180. 180 మన రైట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే మైనస్ అవుతుంది కదా, సో 360 degrees మైనస్ 180 degrees. అంటే ఇక్కడ చూడండి, యాంగిల్ ఏపీబి ప్లస్ యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 180 degrees వచ్చింది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి మీరు బాగా గమనించండి. ఇక్కడ యాంగిల్ ఏపీబి, ఇక్కడ యాంగిల్ ఏపీబి అంటే ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి, యాంగిల్ ఏపీబి అంటే ఏంటి మనకి? ఇక్కడ ఆల్ఫా యాంగిల్. నెక్స్ట్ యాంగిల్ ఏసీబి అంటే ఇక్కడ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా అన్నమాట దీని అర్థం. సో మనం ఇలా కూడా రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ బీటా 180 degrees. సో ఆల్ఫా ప్లస్ బీటా 180 degrees అయ్యాయి కదా, అంటే ఏమన్నా 2 యాంగిల్స్ మనకి ప్లస్ చేస్తే 180 degrees వచ్చి అంటే అర్థం ఏంటి? మనకి సప్లిమెంటరీ యాంగిల్స్ అని అర్థం అనమాట. దేర్ ఫోర్ ఇక్కడితో మనం చేయవలసిన ప్రూఫ్ మనకు అయిపోయింది. దేర్ ఫోర్ యాంగిల్ ఏపీబి ప్లస్ యాంగిల్ బీసీఏ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి, ద లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. మనకి ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం సర్కిల్కి మన టాంజెంట్స్ అనేవి మనం డ్రా చేస్తున్నాం కదా, 2 టాంజెంట్స్, ఆ రెండు కూడా మనం లెంత్ ఈక్వల్ అని మనం ప్రూఫ్ చేయాలన్నమాట. సో మీకు కూడా ఫిగర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్కిల్ మనం తీసుకున్నాం, సర్కిల్కి మనం 2 టాంజెంట్స్ డ్రా చేద్దాం. సర్కిల్కి మనం 2 టాంజెంట్స్ డ్రా చేద్దాం. ఇదొక టాంజెంట్, ఇదొక టాంజెంట్. ఎక్స్టర్నల్ పాయింట్ పి అయింది మనకి, ఇక్కడ క్యూ అనుకోండి, ఆర్ అనుకోండి, సెంటర్ సి. సో ఇప్పుడు మనం పాయింట్స్ వేసుకున్నాం కదా, ఎక్స్టర్నల్ పాయింట్ పి, సర్కంఫరెన్స్ మీద క్యూఆర్ అండ్ సెంటర్ మనం క్యూసి తీసుకున్నాం. ఈ పాయింట్స్ని ఇప్పుడు మనం జాయిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం లైన్స్ జాయిన్ చేసాం కదా. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటున్నారంటే మనకి లెంత్ ఆఫ్ టాంజెంట్స్ అనేవి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి డ్రా చేసినప్పుడు ఈక్వల్ ఉండాలని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 టాంజెంట్స్ ఉన్నాయి కదా, పీక్యూ మళ్ళీ పిఆర్. ఈ 2 టాంజెంట్స్ కూడా మనం ఈక్వల్ అని చూపించాలి. అంటే ఏంటంటే పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్ అని చెప్పి మనం చూపించాలి. సో మనం ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం. మనం ఏం చేసాం, మనం ఒక సర్కిల్ డ్రా చేసాం. సో అదే రాసుకోండి, ఇక్కడ డ్రా ఏ సర్కిల్. ఓకే, సర్కిల్ డ్రా చేస్తాం విత్ సెంటర్ సి. సెంటర్లో మనం సి తీసుకొని ఒక సర్కిల్ని డ్రా చేసాం. నెక్స్ట్ ఇంకేం చేసాం, 2 టాంజెంట్స్ మనం డ్రా చేసాం. డ్రా 2 టాంజెంట్స్. మనం ఫిగర్ ఎలా వేసామో అదే రాయడం ఇక్కడ మన వర్కింగ్, పెద్ద మనం ఇంక ఎక్స్ట్రా ఏం రాయట్లేదు. పిఆర్ పీక్యూ ఈ 2 టాంజెంట్స్ అనేవి మనం ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ పి నుంచి మనం 2 టాంజెంట్స్ అనేవి మనం డ్రా చేసాం. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసాం, జాయిన్ చేసాం. అవి జాయిన్ పీసీ, నెక్స్ట్ క్యూసీ, ఆర్సీ. చూడండి కావాలంటే ఇక్కడ మనం డాటెడ్ లైన్స్ వేసాం చూసారు. ఇక్కడ మనకి పీసీ మిడిల్లో ఉంది, క్యూసీ పైనుంచి వచ్చింది, సిఆర్ కిందకి వెళ్ళింది. ఇవి మనం జాయిన్ చేసాం చెప్పి రాసాం. మనం ఇక్కడ జాయిన్ చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇవి మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి తెలుసు మనకి. ఏంటంటే అది ఈ క్యూ ఉంది కదా, ఈ క్యూ దగ్గర మనకి యాంగిల్ ఏముంటుంది, రైట్ యాంగిల్ ఉంటుంది. ఆర్ దగ్గర రైట్ యాంగిల్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ రేడియస్ సిఆర్ అనేది ఈ టాంజెంట్ తో మనకి రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. అలాగే ఈ రేడియస్ సిక్యూ అనేది మనకి పీక్యూ టాంజెంట్ తో రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. సో అది ఇప్పుడు మనం ఇక్కడ రాయబోతున్నాం. సో యాంగిల్ సిక్యూపి అండ్ యాంగిల్ సిఆర్పి అంటే క్యూ యాంగిల్ ఆర్ యాంగిల్ అర్థం అనమాట. చూడండి,
క్యూ యాంగిల్ పైన ఉంది, ఆర్ యాంగిల్ అనేది కింద ఉంది. సో ఈ రెండు యాంగిల్స్ మనకి ఎలా ఉంటాయంటే అక్కడ రైట్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్స్. ఎందుకు అంటే అవి మన రీజన్ కూడా రాసుకోవాలి కదా, బికాస్ దే ఆర్ యాంగిల్స్ ఎక్కడెక్కడ అవి బిట్వీన్ రేడియై అంటే ప్లోరల్, రేడియస్ అంటే సింగిల్ అనమాట. రెండు రేడియస్ అన్నాం కాబట్టి రేడియై, అందుకే రెండు ఐ, రేడియై అండ్ టాంజెంట్. అంటే టాంజెంట్స్ కి రేడియస్ కి మధ్యన యాంగిల్ ఫామ్ అయింది కాబట్టి అది రైట్ యాంగిల్ అనమాట. సో అది కూడా మనకి డినోట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది క్యూ దగ్గర, నెక్స్ట్ ఆర్ దగ్గర కూడా రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. అవి ఏంటంటే మనకి పిక్యూసి ఒకటి, పిఆర్సి, ఈ రెండు కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఈ క్యూసి అనేది మనకి ఒక రేడియస్, నెక్స్ట్ సిఆర్ అనేది ఒక రేడియస్. సో రేడియస్ అనేది ఈక్వల్ కదా, సో అందుకే క్యూసి ఈజ్ ఈక్వల్ టు సిఆర్. నెక్స్ట్ మిడిల్ లో మనం సిపి రాసాం, సో సిపి ఈజ్ ఈక్వల్స్ టు సిపి. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ లో కామన్ గా మనకి రెండు లెన్స్ కామన్ గా ఉన్నాయి, రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. అంటే రెండు లెన్స్ ఈక్వల్, రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ పిక్యూ పిఆర్ ఉన్నాయి కదా, రెండు టాంజెంట్స్, ఈ రెండు టాంజెంట్స్ కూడా ఈక్వల్, ఎందుకంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. సో అదే ఇక్కడ మనం రాయబోతున్నాం అనమాట. ఫ్రమ్ ట్రయాంగిల్ సిక్యూపి అండ్ ట్రయాంగిల్ సిఆర్పి, మనం ఒక డ్రాయింగ్ బట్టి చెప్పాను కదా, ఫిగర్ బట్టి ఏమైంది, సిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు సిఆర్ అంటే రెండు రేడియస్, నెక్స్ట్ సిపి ఈజ్ ఈక్వల్ టు సిపి మిడిల్ లైన్. ఇప్పుడు దాన్ని బట్టి ఏమవుతుంది మనకి, సిన్స్ ట్రయాంగిల్ సిక్యూపి ఇలా అంటే సిమిలర్ అనమాట మీనింగ్. మనకి ఈక్వల్ మధ్యన పైన మనం ఒక కరువు లాగా గీసామనంటే లాగా దీన్ని సిమిలారిటీ అంటాం. సో ఏ ట్రయాంగిల్కి సిమిలర్, సిఆర్పి ట్రయాంగిల్ సిమిలర్. సో రెండు సిమిలర్ అయినప్పుడు మనకి దేర్ ఫోర్ ఏమవుతుంది మనకి పిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్. ఈ పిక్యూ పిఆర్ అనేవి టాంజెంట్స్ అనమాట. సో మనకి వాళ్ళు అన్నట్లుగా మనం ప్రూవ్ చేసి చూపించాం కదా, ఈ రెండు టాంజెంట్స్ ఒక ఎక్స్టర్నల్ పాయింట్స్ నుంచి ఒక సర్కిల్ కి డ్రా చేసేటప్పుడు ఈక్వల్ అని చూపించమన్నారు. సో మనం చూపించాం. సో మనకి ఏం చేసాం, మనం ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాం, ఎక్స్టర్నల్ పాయింట్ పి తీసుకున్నాం, రెండు టాంజెంట్స్ డ్రా చేసాము. మిగతా ఈ అన్నిటికి కూడా సెంటర్ నుంచి మొత్తం మనకి ఒక డోటెడ్ లైన్స్ తోని మనం ఒక పారలోగ్రామ్ టైప్ మనం రాసుకున్నాం. ఇక్కడ మనకి ఈ క్యూ దగ్గర రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, ఎందుకంటే మనకి రేడియస్ ఈ టాంజెంట్ అనేది రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి క్యూ దగ్గర ఆర్ దగ్గర మనం 2 రైట్ యాంగిల్స్ అనేది మనం డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అనేవి మనకి ఫామ్ అయ్యాయి. అవేంటేంటి మనకి పిక్యూసి పిఆర్సి. సో ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. దీంట్లో మనకి కామన్ గా ఉన్నవి ఏంటి, మనకి క్యూసి సిఆర్ రెండు లెన్స్ ఈక్వల్, నెక్స్ట్ సిపి కూడా లెంత్ ఈక్వల్. సో మనకి 2 సైడ్స్ ఈక్వల్, నెక్స్ట్ 2 యాంగిల్స్ ఈక్వల్. సో ఇలాంటప్పుడు మనకి అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు మనకి పిక్యూ పిఆర్ ఈ రెండు టాంజెంట్స్ కూడా ఈక్వల్. ఇక్కడతో ఈ క్లాస్ ని నేను ఆపుతున్నాను, చాలా లెంత్ అయిపోయింది. రిమైనింగ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్పబోతున్నాను. నేను ఇప్పటి నుంచి పెట్టే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా కంటిన్యూగా చూడండి, ఒక్కటి కూడా మిస్ చేయొద్దు, ఎందుకంటే ఇవి మనకి పబ్లిక్ ఎగ్జామ్ లో పడతాయి. సో మీకు ప్రతి ప్రాబ్లం కూడా, ప్రతి థియరమైన ఏ ప్రూఫ్ అయినా సరే మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక్కసారి వింటే మీకు ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది. మీకు ఏమైనా రానివి ఏమైనా ఉంటే కొంచెం నోట్ చేసుకోండి, అవి ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్పిన క్లాస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లు ఉంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు ఈ క్లాస్ మీకు ఎలా అనిపించింది, మీకు చాలా యూస్ఫుల్ అనిపించింది కదా. యూస్ఫుల్ అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో నా క్లాసెస్ అనేవి మీకు యూస్ఫుల్, వర్త్, బాగా అర్థమవుతున్నాయని మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 50% మంది అన్సబ్స్క్రైబ్, అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చాలా మంది చూస్తున్నారు. సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. సో ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ.